వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంత నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎన్నికల నిర్వహణ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని నోడల్ అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. విద్యా సంస్థలలో ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తూచా తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆదేశించిన డిఈఓ. ఎస్ హాజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అల్పాహారాలతో ఇఫ్తార్ విందు. మహిళలపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టింగులు చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన మహిళలు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి బండి ఏర్పాటు. శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. సోమవారం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎస్పీజీ పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని 134 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నంద్యాలలో 41 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,242 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే లోపలికి విద్యార్థులను పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ పేపర్ లీకేజ్ అయినా క్యూఆర్ కోడ్ తో గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి సెల్ ఫోన్లు అనుమతించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. భవిష్యత్తులో జరిగే పరీక్షలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఈఓను సూచించామన్నారు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తుతో పాటు మహిళా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ తో పాటు జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయడం జరిగిందన్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ నెసరీ చర్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా మాస్ కాపింగ్ కానీ ఎటువంటి అక్రమాలు జరగకుండా ఆల్రెడీ డిపార్ట్మెంట్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ సంబంధించి కూడా ముందుగానే వాళ్ళకి ఎలాంటి నో ఫోన్ జోన్ పెట్టించడం జరిగింది. ఇంక్లూడింగ్ టీచర్స్, చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరికి కూడా ఫోన్ అనేది ఈ ప్రిన్సిపల్కి అలౌ చేయకుండా ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు సర్ప్రైజ్గా ఎస్పీ గారు మేము విజిట్ చేస్తున్నప్పుడు కూడా పక్కాగా ఏదైతే మేము ఎస్ఓపి పెట్టామో సేమ్ ఎస్ఓపి ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఎక్కడ కూడా ఫోన్స్ కానీ ఎవరు కానీ లేకపోవడం, ఉచిత బోర్డు ఫ్రిస్కింగ్ సంబంధించి అమ్మాయిల కోసం సపరేట్గా మహిళా సిబ్బందితో ఫ్రిస్కింగ్, అదేవిధంగా అబ్బాయిలకు ఫ్రిస్కింగ్ కానీ మొత్తం కూడా ప్రశాంతంగా జిల్లాలో స్టార్ట్ అయినాయి. వీఆర్ హోపింగ్ నెక్స్ట్ కమింగ్ అన్ని డేస్లో కూడా అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రశాంతంగా జిల్లాలో జరుగుతాయి. ఈరోజు నేను జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో భాగంగా సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ కూడా మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నారు. మెన్ను, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ కూడా కవర్ చేస్తున్నారు. సెల్ ఫోన్లు అనేది ఎవరు కూడా తేవటం జరగకూడదు అనేది పక్కాగా చెప్పడం జరిగింది. జిరాక్స్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. 144 ఉంది. పక్కాగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కడైనా వైలేషన్ ఉంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా బిగినయ్యాయి. జిల్లాలో మొత్తం 134 సెంటర్లలో 10వ తరగతి విద్యార్థులు 30,242 మంది పరీక్షకు హాజరవుతున్నారు. అన్ని సెంటర్లలో కూడా పిల్లలకి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తారీఖే జిల్లాలో 134 చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటు, ఇండివిజువల్ కూడా మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క రూముని కూడా విజిట్ చేసి పిల్లలకి తగిన ఫర్నిచర్, బెంచీలు కానీ, ఫ్యాన్లు, లైట్లు, అదేవిధంగా వైద్య సదుపాయం, ఎందుకంటే పిల్లలు ఫస్ట్ టైం ఎగ్జామ్ వస్తున్నారు కాబట్టి ప్యానిక్ గురి కాకుండా వైద్య సదుపాయం ఒక పారామెడికల్ సిబ్బందితోటి మనకు అన్ని ట్యాబ్లెట్లు కూడా ఏర్పాటు చేయింది. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి కారిడార్లో కూడా ఒక వాటర్ క్యాన్స్,
క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయడానికి కలెక్టర్ గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మార్నింగ్ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నంద్యాలకి, ఎస్పీజే హై స్కూల్ నంద్యాలకి సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్విజిలేటర్తో మాట్లాడడం జరిగింది. సివిల్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకురావడానికి వీలు లేదు, ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకురాలేదు. 18వ తారీఖు నుంచి 30వ తారీఖు జరిగే 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ఎన్నికల నిర్వహణ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి 16 కమిటీల నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున నోడల్ అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా చేపట్టేందుకు 16 కమిటీల నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోలింగ్ విధుల నిర్వహణకు కాంట్రాక్ట్ సిబ్బంది మినహా ఇంకా ఏదేని శాఖల సిబ్బందిని గుర్తించి మంగళవారం సాయంత్రంలోగా ఇవ్వాలని జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు. అలాగే ర్యాండమైజేషన్ పద్ధతిలో విధుల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేసుకోవాలన్నారు. పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ షెడ్యూల్ ను పక్కాగా రూపొందించుకోవాలని ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలకు కేటాయించే వీడియోగ్రాఫర్లకు మంగళవారం శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో కారణాలు విశ్లేషించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వృద్ధ ఓటర్లు, వికలాంగ ఓటర్లు, సర్వీస్ ఓటర్లకు వర్తించే పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై కూడా ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ఎన్నికల పరిశీలన నిమిత్తం వచ్చే అబ్జర్వర్లకు వసతి, లైజన్ ఆఫీసర్ల కేటాయింపుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సివిల్ సప్లై డిఎం ను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం సూచించిన అన్ని అంశాలపై అప్రమత్తంగా ఉండి విధులను నిర్వహించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, అన్ని కమిటీల నోడల్ అధికారులు పాల్గొన్నారు. భారతీయ ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా ఈ నెల 16వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని విద్యా సంస్థల్లో, పరిసరాలలో ఎటువంటి ప్రభుత్వ పథకాల పోస్టర్లు, ఫ్లెక్సీలు, సంబంధిత రాజకీయ నాయకుల ఫోటోలు తదితరాలు ఉంచరాదని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి పాఠశాలల యాజమాన్యాలకు, మండల విద్యాశాఖ అధికారులకు, డిప్యూటీ ఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. 16వ తేదీన భారత ఎన్నికల కమిషన్ దేశంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున జిల్లాలో తక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా మేము జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి ప్రధానోపాధ్యాయుడికి, ఎంఈఓకి, డిప్యూటీఓకి అన్నిటికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా జగనన్న గోరుముద్దకు సంబంధించింది కానీ, అమ్మఒడికి సంబంధించింది కానీ, న్యాప్కిన్కి సంబంధించింది కానీ, మరియు ఏ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అయినా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు, ఫ్లెక్సీలు ఉండకూడదు, పోస్టర్స్ ఉండకూడదు. జీఆర్ సంబంధించిన ఫోటోలు కానీ, పోస్టర్స్ కానీ ఏవైనా ఉండడానికి వీల్లేదు. అన్నిటి కూడా తీసేయమని గతంలో నిన్ననే ఆదేశాలు ఇచ్చాము. అందరూ కూడా తీసివేయడం జరిగింది. విషయంలో ఎంఈఓ వాళ్ళని, డిప్యూటీ వాళ్ళని, హెడ్ మాస్టర్ని కీన్ అబ్జర్వేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున పత్రిక ద్వారా, మీడియా ద్వారా ఇంకొకసారి కూడా ఎంఈఓలకు కూడా, ఉపాధ్యాయులకు కూడా, అందరి దగ్గర కూడా ఎక్కడైనా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్స్ కానీ, ఫ్లెక్సీలుగా ఉంటే తీసేయమని చెప్పాము. అదేవిధంగా స్కూల్కి 100 మీటర్ల దూరంలో ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీకి చెప్పేసి తీసేయమని చెప్పడం జరిగింది. హజరత్ ఖాజా సయ్యద్ షాజా మలుద్దీన్, బాద్షా ఖాద్రి మదనీ రా అలేవి, ఎస్ హాజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అల్పాహారాలతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు సాదిక్, ఆరిఫ్ నాయక్, కలాం, సమ్మత్, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు కిరణ్, లక్ష్మీనారాయణ, రసూల్ ఆజాద్, మునియర్ ఖలీల్, ది నంద్యాల బులియన్ మర్చెంట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ దస్తగిరి, సజ్జిదా నషీన్ మూతవల్లి, సయ్యద్ మహమ్మద్ హరుణ్ బాషా, నిజమి మరియు దర్గా పీఠాధిపతులు డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షులు డిఎస్ రసూల్ అండ్ బ్రదర్స్, ఫ్రెండ్స్ తదితరులు పాల్గొనడం జరిగింది. हमारे ज़कातों को कबूल फरमा या अल्लाह, हमारे खिलाने को कबूल फरमा या अल्लाह, हम तमाम के अंदर एक जहती नसीब फरमा या अल्लाह, एक दूसरे के मकाम और मर्तबे को जानते हुआ ज़िंदगी गुजारने की तौफीक अता फरमा या अल्लाह, किसी को किसी का मोहताज न बना, सबको तेरे ज़ात आली से होने का यकीन नसीब फरमा, कलमे वाली ज़िंदगी अता फरमा, इखलास वाले अमाल अता फरमा
तुझे राजी करने वाले अमाल करने की तौफीक अता फरमा, तेरे नाराजगी वाले अमल से बचे रहने की तौफीक अता फरमा। मौला हमारे सय्यात को हसनात में मुबद्दल फरमा। या अल्लाह हम तमाम को या अल्लाह खुशहाली की ज़िंदगी अता फरमा। या अल्लाह हमारी कमाइयों में बरकत अता फरमा। या अल्लाह झूठ से हमारी हिफाजत फरमा, झूठी शान से हमारी हिफाजत फरमा, तकब्बुर से हमारी हिफाजत फरमा, घमंड से हमारी हिफाजत फरमा, शैतान के शरारत से हमारी हिफाजत फरमा, नफ्स के नफसानियत से हमारी हिफाजत फरमा। मौला हम तमाम को दीन के रस्सी को मजबूती से थामने की तौफीक अता फरमा, दीन पर साबित कदमी नसीब फरमा, इज्तिहादी का सबूत देने की तौफीक अता फरमा। या अल्लाह जब तक हम बाहयात रहें, एक दूसरे के मजहबों का ख्याल करते हुआ, एक दूसरे के मर्तबों का ख्याल करते हुआ आपस में भाई भाई बनकर रहने की तौफीक अता फरमा। या अल्लाह हमें आपस में भाई भाई बनकर रहने की तौफीक अता फरमा। या अल्लाह हमें आपस में भाई भाई बनकर रहने की तौफीक अता फरमा। दरगाह के सामने हर साल अल्हम्दुलिल्लाह नौजवान से बड़ी ज़ौक़ से अल्हम्दुलिल्लाह इफ्तार का निज़ाम। నంద్యాల పట్టణంలో యోగా శిక్షణకు వెళ్తున్న మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసిన బాబు అనే వ్యక్తిని సంబంధిత మహిళలు దేహశుద్ధి చేసి సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఫిర్యాదు చేశారు. మహిళలు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా శిక్షణకు వెళ్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా కించపరిచే విధంగా పోస్టింగులను పెట్టడం సరికాదని, మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం లేదని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, మహిళల గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఒకసారి విను, నువ్వు ఆడల మీద పోస్ట్ పెడతావా? ఆడల మీద పోస్ట్ నా పేరు డాక్టర్ సౌజన్య. నేను డెంటిస్ట్ అండి. నేను యోగా సెంటర్కి గత 4 ఏళ్లుగా వస్తున్నాను. యోగా గురించి నాకు తెలుసు. మహిళలు వాళ్ళ శారీరక దారుఢ్యం పెంచుకోవడానికి, వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటి కోసం వస్తారు, ఎంతో టైం స్పెండ్ చేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు, డాన్సు అవి చేస్తూ ఉంటాము. దాన్ని నెగిటివ్గా, అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం. ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ, ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి. ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్? మీరే ఆలోచించండి ఒకసారి. నమస్తే సార్. మేము యోగాకు 20 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మా ఆరోగ్యం కోసం వస్తున్నాము. ఇప్పుడు మా గురూజీ మీద, మా మీద అక్రమంగా, అనవసరంగా నిందలు వేస్తున్నారు A to Z బాబు గారు. దీన్ని మీరు ఖండించాలి. మేము ఖండిస్తున్నాము. ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు.
నంద్యాల మూలసాగరం నుండి గత 200 సంవత్సరాలుగా ఆనవాయితీగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు బండి ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు, వివిధ ఆహార పదార్థాలతో బయలుదేరే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం మూలసాగరం నుండి బండి బయలుదేరింది. ఈ కార్యక్రమంలో మూలసాగరం గ్రామ పెద్దలు చంద్రమౌళి, స్వామిరెడ్డి, ఉపేంద్రనాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మణిశేఖర్ రెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ప్రజలు కులమతాలకు అతీతంగా అందరూ సహకరిస్తూ పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరము అహోబిలంలో అభివృద్ధిలో భాగంగా మా సత్రము నిర్మూలించడం జరిగింది. కొత్తగా ఇక్కడ సొసైటీ ఏర్పాటు చేసి అహోబిలం మఠం వాళ్ళు మాకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి గాను అక్కడ నిత్యాన్నదాన సత్రము మూలసాగరం గ్రామం తరఫున కట్టదలిచినాము. దానికి గాను ఈరోజు మాదాల నారాయణ గారు అనేటువంటి సిఐ రిటైర్డ్ హైదరాబాద్ అతను ₹1,00,000 ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి అహోబిల లక్ష్మీనరసింహ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రార్థిస్తున్నాను. నంద్యాల ప్రజానీకానికి మూలసాగరం గ్రామం నుంచి అన్నసత్రం గురించి తెలపడం ఏమనగా, మా అన్నసత్రము దాదాపు 200 సంవత్సరాల నుంచి ఏర్పడింది. ఈ పండగ రోజు ఒక ఇంటితో మొదలయ్యి ఊరంతా పండగ చేసుకునే వాతావరణం నెలకొన్నది. ఈ దినము ఊర్లో ఈ సత్రమునకు సంబంధించి ఎటువంటి చందాలు వసూలు చేయబడవు. ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా సొంతంగా ఇచ్చే వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఈ వారం రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో అన్నదానం చేస్తుంది. ఇది నిరంతరం జరుగుతుంది, ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు మాకు పూర్వం స్థలం ఉన్నది, అక్కడ సత్రం ఉన్నది, అన్ని ఏర్పాట్లు చేసుకునే వాళ్ళం. గత 10 సంవత్సరాల క్రితము ఆ దేవాలయం అభివృద్ధి కోసము అక్కడున్న సత్రాన్ని తీసేసి దూరంగా మాకు ఈ సంవత్సరం స్థలం కేటాయించారు. ఈ కేటాయింపునకు అనుగుణంగా అక్కడ ఒక మంచి భవనం నిత్యాన్నదానానికి చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడ సత్రం కడుతున్నాం. ఆ సత్రానికి అందరూ సహకరించి ఆ సత్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ దినము తొలి చందాగా హైదరాబాద్లో సిఐగా పనిచేస్తూ రిటైర్ అయిన మాదాల నారాయణ గారు ₹1,00,000 ఆశ్రమం అభివృద్ధి కోసం, నిర్మాణం కోసము చందా ఇచ్చారు. ఆయనకు, ఆయన కుటుంబానికి ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని భవిష్యత్తులో ఇంకా కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరము కొత్తగా మేము స్వాతి నక్షత్రం రోజు అక్కడ అన్నదానము స్వాతి నక్షత్రం రోజు చేస్తున్నాము. అయితే ఇప్పటి నుంచి నిత్యాన్నదానం చేయాలనుకుంటున్నాం. భక్తులు అందరూ సహకరిస్తే నిరంతరంగా చేయాలని. నంద్యాల పట్టణం చిన్న చెరువు ప్రాంతంలో వెలిసిన ప్రపంచంలోని 2వ దేవాలయంగా వెలసిల్లుతున్న శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, సామూహిక కుంకుమార్చన, క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలను నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. మాట్లాడదక్కడ కొద్ది మాట్లాడదు, చెప్పే మాటలు వినండి. ఈరోజు జగజ్జనని అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో 3వ రోజు అమ్మవారిని పలు రకాల పళ్ళతో అలంకారం చేసినారు. ఈరోజు ఇంకా మధ్యాహ్నం వరకు కూడా మీరు పళ్ళదండ తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇక ఇప్పుడు ఈరోజు ఉదయం కరెక్ట్గా 10:30కు కుంకుమార్చన, సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. ఆ కుంకుమార్చనలో అమ్మవారిని 1008 పేర్లతో పిలుస్తారు. ఆర్తిక భక్తులు ఎవరి సంకల్పాన్ని బట్టి వాళ్ళు, ఎవరి ఆశను బట్టి వాళ్ళు, ఎవరి కోరికను బట్టి వాళ్ళు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు, ఎవరి భక్తిని బట్టి వాళ్ళు, ఒకరు నారాయణ అంటారు, ఒకరు శ్రీదేవి అంటారు, ఒకరు భూదేవి అంటారు, ఒకరు రాజరాజేశ్వరి అంటారు, లలిత గాయ ప్రసాదయ ప్రసాదయ
सदा रक्षते वीरमाता जिह्वां सदा रक्षते नेत्रगन्त्रे कण्ठं सदा रक्षते नाभ्यगन्त्रे पाणे द्वयं पार्वतागवाणे दोर्मलमव्यामधर्मवेदे वक्षस्थलं रक्षते रक्षगण्या अमोदरं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షలను ప్రశాంత నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎన్నికల నిర్వహణ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని నోడల్ అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. విద్యా సంస్థలలో ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తూచ తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆదేశించిన డిఇఓ. ఎస్ హాజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అల్పాహారాలతో ఇఫ్తార్ విందు. మహిళలపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టింగులు చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన మహిళలు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి బండి ఏర్పాటు. శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.